గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో లాస్ట్ 2 monthsగా చాలా జరుగుతున్నాయి అనమాట లైఫ్లో. ఫిజికల్గా పని చేస్తున్నాను కానీ మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యాను అనమాట. చాలా జరిగాయి. నాకు హెల్త్ బాగోపోవడం, లాస్ట్ పడిపోవడం, మా హస్బెండ్కి హెల్త్ బాగోపోవడం, అలాగా. సో మెంటల్గా చాలా డ్రైన్ అయిపోయాను. హాస్పిటల్ విజిట్స్ వెళ్ళి రావడం, ఇంకా డెకార్ చేసుకోవడం, అందులోనే సరిపోయింది. సో ఇంకా లాస్ట్ మంత్ ఏమో అమ్మ నాన్నకు చెప్పాను అనమాట, ఒకసారి వచ్చి వెళ్ళండి, నాకు కూడా బాగుంటుంది అనేసి. వాళ్ళు ఈరోజు దాకా ఎప్పుడు యూఎస్ రాలేదు. సో మన ఫెబ్లో వాళ్ళ వీసా అయ్యింది. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా లేదా వింటర్లో వస్తాము అని చెప్పారనమాట. కాకపోతే నేను అన్నాను, ఇప్పుడే ఇంకా ఆగస్ట్ వరకు లాస్ట్కి కూడా సెలవులు ఉంటాయి కదా, మీరు ఇప్పుడు వస్తే ఎంజాయ్ చేయగలరు అని. సో లాస్ట్ మంత్ అప్పటికప్పుడు టికెట్ తీసుకొని రమ్మని చెప్పాను. ఈరోజు అయితే మమ్మీ డాడీ వస్తున్నారు. లాస్ట్కి అస్సలు తెలియదు, సర్ప్రైజ్ అనమాట. సో ఇంట్లోని అంత ప్రిపరేషన్ చేసుకుని వెళ్తున్నాను. వాళ్ళు కతార్ ఎయిర్వేస్లో వస్తున్నారు. సో మా మమ్మీ డాడీ నాగ్పూర్లో ఉంటారు. అక్కడ నుంచి డైరెక్ట్ ఉందనమాట నాగ్పూర్ టు దోహా, దోహా టు డాలస్. సో ఎక్కువ స్టాప్స్ లేవు అండ్ వేరే చోటకి వెళ్ళక్కర్లేదు వాళ్ళు, హైదరాబాదు, ఢిల్లీ అలాగా. సో అందుకని దానిలో బుక్ చేసాము. సో కతార్ ఎయిర్వేస్ ఏంటంటే డాలస్లో సాయంత్రం 4 o'clockకి ఫ్లైట్ దిగుతారు. ఇప్పుడే ల్యాండ్ అయ్యారు. సో మాకు ఒక 1/2 hour పడుతుంది వెళ్ళడానికి. అండ్ ఇంకా లగేజ్ అది తీసుకుని బయటకు వచ్చేసరికి ఆ టైమే అవుతుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను లాస్ట్కి చెప్తాను. ఇన్ని రోజులు అంటే 1.5 months దాచి ఉంచాను అనమాట దాని దగ్గర. సో దాని ఎక్సైట్మెంట్ అది చూడాలి. అమ్మ నాన్న రూము మొత్తం సెట్ చేసి ఉంచేసాను. ఈ సైడ్ టేబుల్స్ మొన్న హైకేయాలో తెప్పించి ఫిక్స్ చేశాను. అండ్ ఈ కొత్త షీట్స్ వేసేసి బ్లాంకెట్స్ అన్నీ రెడీ. అండ్ మనకి ఎక్కడ జాగా దొరికితే అక్కడ తోసేస్తాం కదా సామాన్లు. సో నేను ఈ క్లోజెట్లోనైతే మొత్తం సామాన్లు ఉండేవన్నమాట, నావి లాసివి ఎక్స్ట్రా బట్టలు అవన్నీ. నిన్న ఈ క్లోజెట్ అంతా ఖాళీ చేశాను. ఆ పైన వాళ్ళు ఎలాగో యూజ్ చేయరు కాబట్టి అక్కడ కొన్ని సామాన్లు పెట్టాను అనమాట. ఇదైతే ఓన్లీ బెడ్షీట్స్ ఉన్నాయి అంతే. సో ఇది వాళ్ళకి సరిపోతుంది. అండ్ బాత్రూమ్ అది కూడా మా క్లీనర్స్ వచ్చారు కదా లాస్ట్ వీడియోలో చూస్తే, అంతా క్లీనింగ్ దీనికోసమే చేంజ్ అనమాట. అండ్ ఇక్కడేమో ఒక హ్యాంగర్ పెట్టేశాను. డాడీకి ఏంటంటే తలుపు వెనకాతల బట్టలు పెట్టుకోవడం ఇండియాలో డాడీస్కి అలవాటు ఉంటుంది కదా. సో యా అది. అండ్ ఇక్కడ చిన్న వాల్ క్లాక్ పెట్టేశాను. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా సామాన్లు కావాలంటే పెడతాను. సో యా ఇంత బేసిక్ ప్రిపరేషన్ అయితే అంతా అయిపోయింది. ఇల్లంతా క్లీన్ అయిపోయింది. రోబో పెట్టి వెళ్తున్నాను. వచ్చేసరికి ఇల్లు ఇంకా నీట్గా అయిపోతుంది. పైన కింద మొత్తం క్లీనింగ్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ టైం వస్తున్నారు కదా, ఇల్లంతా ఒకసారి చూపించి నీట్గా అరేంజ్ చేద్దామని నా ప్లాన్. సో ఇక్కడ కూడా ఇది కొంచెం అరేంజ్ చేశాను. ఇక్కడ ఒక పెయింటింగ్ అనుకున్నాను కానీ ఇంకా అవ్వలేదు అది. ఇంకా వాళ్ళతో పాటు వెళ్ళి పెయింటింగ్ తీసుకుంటా. సో యా అది అండి. వాళ్ళు వస్తే నాకు కొంచెం రిలాక్స్గా ఉంటుంది. మెయిన్గా మెంటలీ కొంచెం రిలాక్స్గా ఉంటుందని వాళ్ళని పిలుస్తున్నాను. ఎక్కువ రోజులు ఉండరు. సో యా అది. ఇప్పుడు వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకుందాము. ఎయిర్పోర్ట్లో లాస్ట్కి చెప్తాను. సో లెట్స్ గో. ఎయిర్పోర్ట్కి చేరిపోయాము, ల్యాండ్ అయిపోయారు. ఇప్పుడేమో వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. లాస్ట్ ఎవరు వస్తున్నారు? ఏం తెస్తున్నారు నీకోసం? సో మా మమ్మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు. వాళ్ళేమో దీనికోసం టాయ్స్ తెస్తున్నారు అని చెప్పామన్నమాట లాస్ట్కి. సో అది అక్కడికి వెళ్ళాక చెప్తా. మేము యూఎస్ వచ్చి 12 years అయింది. సో ఫ్యామిలీలో అందరూ ఫ్రెండ్స్ అమ్మ నాన్నని ఎప్పుడు తీసుకొస్తున్నామని నన్ను అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట. నేను వాళ్ళని అడిగితే వాళ్ళు ఎప్పుడు ఇంట్రెస్ట్ అంతగా చూపించలేదు. మెయిన్గా నాన్న అక్కడికి వచ్చి ఏంటమ్మా అన్ని నెలలు బోర్ కొడుతుంది కదా అని అనేవాళ్ళు. లాస్ట్ పుట్టిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ 2 ఏళ్ల క్రితం లాస్ట్ పడిపోయింది కదా, దాని తర్వాత ఇంకా మా డాడీకి ఆ అమ్మకి మనసు పీకేస్తూ ఉన్నారనమాట, దాన్ని ఎప్పుడెప్పుడు చూస్తాము అనేసి. అందుకని ఈ ఫెబ్లోని వీసా చేయించాము. అండ్ ఎప్పుడో డిసెంబరో నెక్స్ట్ ఇయరో వస్తామని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇంకా సరే ఆల్ ఆఫ్ అ సడన్ అనమాట ఈ ట్రిప్పు. 1 month ముందు టికెట్స్ అవి బుక్ చేసాము. దానికి సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి ఇంకాను రండి అనేసి. నాన్న ఈసారి బాగా ఇంట్రెస్ట్ చూపించారు. అమ్మకు ముందే ఇంట్రెస్ట్ ఉండింది. డాడీ ఏంటంటే ఒక 2-3 సార్లు ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళారు. సో ఆయనకి ఇవి అలవాటు ఉన్నాయి. కానీ అమ్మ ఫస్ట్ టైం అనమాట ఇండియా నుంచి బయటికి ఇంటర్నేషనల్ రావడం. సో చాలా ఎంజాయ్ చేసింది. ఫ్లైట్ అదిను అసలు అలిసిపోయినట్టు అనిపించలేదు. అన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేసి వచ్చారు. అండ్ కతార్ ఎయిర్వేస్ చాలా బాగుందని చెప్పారు. హాస్పిటాలిటీ అండ్ ఫుడ్ అది కూడా వాళ్ళకి బాగా నచ్చింది. సో అలాగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసారు. అండ్ మా అన్న ఇంకా వెంకటన్న మా మేనల్లుడు మేమందరం వెళ్ళాం పిక్ చేసుకోవడానికి. మా అమ్మకి ఇంకా పిల్లలు ఉంటే చాలు, జెట్ లాగ్ అదని ఏం ఉండదు అనమాట. కబుర్లు పిల్లలు ఇంకా అలా వండి పెడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. టైం ఉన్నప్పుడు కొంతసేపు పడుకుని పోతుంది. డాడీకి అయితే జెట్ లాగ్ ఉంది కానీ అమ్మకి అసలు లేదు. కానీ ఒక 3-4 daysలో అందరూ సెట్ అయిపోయారు. అండ్ ఇంకా అమ్మ అయితే ఫుల్ హ్యాపీ అనమాట లాస్ని చూసి, మా కార్తికేయని చూసి. ఇంకా మేమందరం ఇంటికి బయలుదేరిపోయాం. ఒక 5-10 నిమిషాలు ఎయిర్పోర్ట్లో ఉండి నాన్నేమో అన్న కారులో వెళ్ళిపోయారు కొన్ని లగేజ్ తీసుకొని. మేమందరం వెంకటన్న కారులో ఇంటికి వెళ్ళిపోతున్నాము.
నేనైతే చాలా హ్యాపీ. నా ఫేస్లో చూడొచ్చు మీరు. ఇది నాకు ఒక డ్రీమ్ అనుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మా అత్తయ్య మావయ్య కూడా ఫస్ట్ టైం వచ్చారు గృహప్రవేశానికి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మమ్మీ డాడీని తెద్దామని. సో ఇంటికి వచ్చి ఇల్లంతా చూపించాను. ఇంకా అమ్మ ఇంకా ప్యాకింగ్ అవన్నీ ఇప్పుతోందనమాట. సో నాకు ఒక సూట్ కేసులో సామాన్లు అవన్నీ తీసుకొచ్చింది. సో ఈ అమ్మ ఏంటంటే, నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఏ ఊరికి వెళ్ళినా సరే తను చీరలు కొంటే నాకో చీర, లాసక్ పట్లంగాలని అలాగా కలెక్ట్ చేస్తూ ఉంటుంది. 5-6 నెలలకు ఒకసారి ప్యాకేజ్ వేస్తుంది. సో ఈసారి వాళ్ళు ప్యాకేజ్ వేద్దాం అనుకున్నారు. ఈ లోపల టికెట్ తీసుకున్నారు. సో నేను అన్నాను, మూడు సూట్ కేసులో మీరు తెచ్చుకోండి, ఒక సూట్ కేసులో నాకు తెచ్చియండి అని. సో అలాగే తెచ్చారు. ఏమిటంటే తీసుకొచ్చారు అన్నది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. హాయ్ గాయ్స్, సో అమ్మ వాళ్ళు వచ్చేసారు. టైం వచ్చి 10:30 అయింది అనమాట. ఇప్పుడు దాకా కబుర్లు అవి చెప్పుకున్నాం, టిఫిన్లు అవి కొంచెం స్నాక్ లాగా చేశాను. ఇప్పుడు వంట చేసాను, తింటాము. సో బంగాళదుంప వేపుడు, చారు, ఇంకా అన్నం పెట్టేశాను. విజిల్ వచ్చేస్తే ఇంకా తినేస్తాం అనమాట. సో అది ఇవాల్టి మెన్యూ మాది. సో చూద్దాం ఇంకేంటేం చేస్తాం. ఇప్పుడు ఇంకొంచెంసేపు కబుర్లు చెప్పుకుని టైర్డ్ అయిపోయి పడుకుంటాము. అమ్మ నాన్న వచ్చిన దగ్గర నుంచి రాత్రి 12-12:30 అయిపోతుంది కబుర్లు చెప్పుకుంటూ పడుకునేసరికి. ఇంకా పొద్దున్న లేచి నా పూజా పనులు అవన్నీ చేసుకునేసరికి అమ్మ టిఫిన్ రెడీగా ఉంచుతుందనమాట. సో ముందు రోజు ఇంకా అన్నం ఎవరూ సరిగ్గా తినలేదు, మిగిలిపోయిందని పోపన్నం చేసేస్తుంది. ఫస్ట్ టైం గ్యాస్ యూజ్ చేయడం అనమాట. ఇప్పుడు ఇంకా కిచెన్ అయితే ఫుల్ కంట్రోల్ అమ్మే తీసేసుకుంది. సో పోపన్నం చేసింది. ఆ అమ్మ చేతి వంట అద్భుతం, అమోఘం, బాగా ఎంజాయ్ చేసాము. ఇండియా నుంచి టమాటా పచ్చడి తీసుకొచ్చింది. సో టమాటా పచ్చడి, అన్నం అవన్నీ తినేసి ఇంకా ఈవినింగ్ పూట స్విమ్మింగ్ పూల్ కానీ లేదా ఏదైనా దగ్గరలో ఉన్న షాప్స్ అవన్నీ తిప్పుతున్నాం అనమాట. సో ఇది మా కమ్యూనిటీ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాము. అండ్ మన్నాడు మాకు సాటర్డే రోజు ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ కడుతున్నారని చెప్పాను కదా. సో అక్కడ భూమి పూజను ఇంకా పిల్లలకి యాక్టివిటీస్ అవన్నీ పెట్టారనమాట. సో అక్కడికి వెళ్ళాము. వెళ్ళి ఇంకా ఇలాగా పెద్ద ఈవెంట్ సెంటర్లోని పిల్లల కోసమని యాక్టివిటీస్ అవన్నీ పెట్టారు వాళ్ళు. ఇంకా భజన్ క్లబ్బింగ్ అని చాలా బాగా చేశారు. గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ అయ్యింది. ఇంక ఇక్కడ టెంపుల్ వచ్చేస్తుంది మాకు దగ్గరలో. సో మాకు ఒక 7 minutes దూరంలోని ఇది ఉందన్నమాట. సో ఇలాగా అమ్మ నాన్న తీసుకెళ్ళాను, బాగా ఎంజాయ్ చేశాం ఇక్కడ. అండ్ స్టేజ్ మీద ఏమో ఇంకా పిల్లలందరూ కూడా భజన్ క్లబ్బింగ్, మంచి మంచి కృష్ణుని పాటలు అవన్నీ పాడుతూ ఉన్నారు. ఇంకా కాపీరైట్స్ వస్తాయని పెట్టట్లేదన్నమాట. సో ఇది చాలా బాగుంది. ఇంకా కన్స్ట్రక్షన్ మొదలు పెడతారు, గోశాల అవన్నీ కూడా కడతారు. అండ్ ఇక్కడ డెకరేట్ చేసింది నేనే. అండ్ చాలామంది జనం వచ్చారు. క్లోజ్ టు 1500 people వచ్చారనమాట ఆ రోజు. సో అందరితో కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తూ డాన్స్లు అవి చేసుకుంటూ అక్కడైతే మంచి టైం స్పెండ్ చేసాము. అండ్ అక్కడి నుంచి ఎక్కడైతే టెంపుల్ కడుతున్నారో అక్కడికి వెళ్ళి దర్శనం అది చేసేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ రోజైతే 12:30కి అందరూ పడుకుని పోయారు. ఇంకా నేను అమ్మ, ఇంకా అమ్మ అంది పద పెరట్లో కూర్చుందాం కాసేపు అని. నేను ఇంకా అమ్మ అలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం అనమాట. సో జ్ఞానోదయం ఏదో చేస్తుంది, ఏ టాపిక్లో మాట్లాడతాం తెలియట్లేదు. ఇంకా రోజంతా అలాగే కబుర్లు ఎంజాయ్ చేస్తూ బాగా అయిపోతుంది. సో అది అండి. నెక్స్ట్ వీడియోలో వాళ్ళు ఏంటంటే తీసుకొచ్చారు అన్నది మీకు పోస్ట్ చేస్తాను. అండ్ మధ్య మధ్యలో డెకార్స్కి అది వెళ్తున్నాను, కానీ నాకు ఇప్పుడు టెన్షన్ లేదు. అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి చక్కగా చూసుకుంటున్నారు. సో అది అండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సీ యూ, బాయ్, టేక్ కేర్.